వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రాజధాని కథలు అని భవిష్యత్తులో ఆర్కే నారాయణ మాల్గుడి కథల్లాగా ఒక సిరీస్గా తీయచ్చు అమరావతి రాజధాని కథలు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకనంటే అక్కడ ఏం జరుగుతోంది అనేటువంటిది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. ప్రభుత్వం మాత్రం ఇంకేముంది, రాజధాని పరుగులు పెడుతోంది. ఇంకా అసలు ఎవరొచ్చినా రాజధానిని మార్చే అవకాశం లేదు అని పార్లమెంట్లో దాని మీద చట్టం కూడా చేయించేసామని చెప్తుంది. కానీ వాస్తవానికి చట్టం చేసిన తర్వాత జరిగింది ఏంటి అని అంటే ఒక్కొక్కటిగా పుట్టదవుతుంటే పాములన్నీ బయటపడినట్టుగా అసలు అవినీతి పాములన్నీ కూడా బయటపడుతున్నట్టుగా అక్కడ పరిస్థితి. అసలు అన్ని వేల ఎకరాల రాజధానికి ఎందుకు అనేటువంటి చాలాసార్లు మనం చర్చించుకోవడం జరిగింది. ఎందుకనంటే మహా నగరాలని చెప్పబడే బొంబాయి లాంటి నగరాలు కూడా ఒక 40,000 ఎకరాలు 50,000 ఎకరాలకు రీచ్ అవ్వడానికి ఇన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఏనాడో బ్రిటిష్ కాలం నుంచి, అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన దగ్గర నుంచి కూడా మొదలు పెడితే మద్రాసు, బొంబాయి, కలకత్తా ఈ నగరాలన్నీ కూడా ఇప్పుడు 50,000 ఎకరాలకు రీచ్ అవి ఇంకా కూడా పూర్తిగా రీచ్ అయ్యాయో లేదు. దానికి ఇన్ని వందల సంవత్సరాలు పట్టింది. దాదాపు 200 సంవత్సరాలు, 2 శతాబ్దాలు పడితే ఒక 50,000 ఎకరాలను ముందే సేకరించేసి అమరావతి కోసం అసలు దాంట్లో ఏం చేస్తారు అనేటువంటిది ఒక పక్కా ప్లానింగ్ లేకుండా, ప్రాపర్ బ్లూ ప్రింట్ లేకుండా, దాంట్లో కేవలం గ్రాఫిక్స్ మాత్రమే చూపించేసి ఆ సిటీ ఈ సిటీ నవనగరాలు అవి ఇవి, సింగపూర్ని తలదన్నే సిటీ, జపాన్ని తలదన్నే సిటీ అని చెప్పి నానా విధాలుగా చెప్పి రైతులను కన్విన్స్ చేసి ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నటువంటి మొదటి విడత సేకరించినటువంటి 35,000 40,000 ఎకరాలకే ఇంకా ఏమీ ప్లానింగ్ లేదు. అక్కడ ఇంకా చాలా మొదటి దశలో ఉన్నాయి పనులు అని చెప్పాలి. సరే, ఆల్రెడీ తాత్కాలిక భవనాల పేరు మీద కట్టినవి ఎలా ఉన్నాయో ఏంటో అన్ని తెలిసిందే. ప్రతి వరద వచ్చిన ప్రతిసారి, వర్షాలు వచ్చిన ప్రతిసారి అది అసలు ఎలాగా ఒక రిజర్వాయర్లు, ఇప్పుడు ఆ వరద నీరుని దారి మళ్లించడం కోసం వాటికి రిజర్వాయర్లు కడతామని చెప్పడం అసలు ఏంటో, అసలు ఒక ప్లానింగ్ అనేటువంటిది ఇవి కాక ఇవన్నీ ఇలా ఉంచితే సరిపోని ఏదో 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు తీసుకున్నారు, వాటిలో ఏదో ప్లానింగ్ చేస్తున్నారు, కడుతున్నారు అనేటువంటిది జరుగుతోంది అనేటువంటిది అనుకుంటే సరే, అక్కడ రాజధాని రైతు సమస్యలు మనం చాలాసార్లు చర్చించాం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం ఎడాపెడా భూపందేరం చేసేశారు. చక్కగా కావాల్సిన వారికి అతి ముఖ్యమైన ప్రదేశాల్లో అన్నిటికీ పరిపాలనా భవనాలన్నిటికీ దగ్గరలో ఉండేటువంటి స్థలాలన్నీ కమర్షియల్ ప్లాట్ల కింద వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. కానీ పాపం నిజాయితీగా భూములు ఇచ్చినటువంటి అనేక మంది రైతులకి ఎక్కడో వాగుల్లో, వంకల్లో, డొంకల్లో అక్కడ స్థలాలు ఇచ్చి వాటికి కూడా రిజిస్ట్రేషన్ పక్కాగా లేకుండా అంత అస్తవ్యస్తంగా అక్కడ రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మభ్యపెట్టి ఇంకో 50,000 ఎకరాలు ఇస్తే మొత్తం అంతా అద్భుతాలు జరిగిపోతాయి అంటూ మళ్ళీ దాన్ని వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఒక పక్క వైసీపీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంటే, ఆ రైతుల తరఫున పోరాడుతుంటే మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ మీద బురద జల్లి ఇన్ని రకాల పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఒకప్పుడు హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను అనేటువంటి ఇదిని చూపించి ఇది అరచేతిలో వైకుంఠం అంటారు కదా, అరచేతిలో హైదరాబాదును చూపించి అక్కడ రైతులను మభ్యపెట్టడం కాకుండా ఇప్పుడు రెండో విడతకు మాత్రం వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇదేదో అయ్యే పని కాదు, ఇది కేవలం మనల్ని మభ్యపెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ఇచ్చుకునేటువంటి కాన్సెప్ట్ తప్ప ఇది రాజధానిని ఉద్ధరించడానికో లేకపోతే గొప్ప రాజధాని కట్టడానికో కాదు అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయి ఎదురు తిరుగుతుంటే అది భరించలేని, ఓర్చుకోలేని స్థితిలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది. వాళ్ళ మీద దాష్టీకం, వాళ్ళ పొలాల్లోకి తవ్వేసేయటం, నీళ్లు పంపించేసేయటం, కరెంటు స్తంభాలు కూల్చేయటం, ఎలాగైనా సరే వాళ్ళ నయానో భయానో లేకపోతే సామధాన భేద దండోపాయాలతోటి వాళ్ళ భూములు లాగేసుకోవాలి అని చేస్తున్న ప్రయత్నం. వీటన్నిటి నేపథ్యంలో అసలు ఏంటి జరుగుతున్నది ఏంటి అనేటువంటిది ఒకసారి మనం ఒక బర్డ్ ఐ వ్యూ లాగా ఒకసారి చూస్తే, సంపూర్ణంగా పరిశీలిస్తే హైదరాబాద్లో 850 ఎకరాలు, హైదరాబాద్లో 850 ఎకరాలు, అమరావతిలో మళ్ళీ 1,000 ఎకరాలు. ఒకప్పుడు హైదరాబాద్లో క్రీడల అభివృద్ధి పేరుతో 850 ఎకరాల ప్రభుత్వ భూముల కేటాయింపు తీవ్ర వివాదానికి దారితీసింది. ఇప్పుడు అమరావతిలో మళ్ళీ స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు, ఇలా అనేక పేర్లతో
మళ్ళీ వేలాది ఎకరాల భూ సమీకరణ జరుగుతుంది. ఇప్పటికే 53,748 ఎకరాల్లో ప్రతిపాదించిన అమరావతి రాజధాని నిర్మాణం అస్సలు ఇంకా మొదటి దశలో కూడా లేదు. అలాంటి సమయంలో మరో 16,666 ఎకరాలు ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది. కొన్ని ప్రణాళికల్లో కనిపిస్తున్నటువంటి 20,494 ఎకరాల విస్తీర్ణం అసలు అంటే ఏమిటి? భవిష్యత్తులో మరో 43 గ్రామాల్లో 1,50,000 ఎకరాలకు పైగా విస్తరణ జరుగుతుందా? ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే మహానగర ప్రణాళిక, లేక రైతుల నుంచి భారీగా భూములు సమీకరించి వాటి విలువను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టే మరో రియల్ ఎస్టేట్ నమూనా సిద్ధమవుతోందా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందుగా ఐఎంజీ భారత్ వ్యవహారాన్ని గుర్తు చేసుకోవాలి. 4 రోజుల సంస్థకు 100 ఎకరాల ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2003 ఆగస్టు 5న ఏర్పాటైంది. సంస్థ ఏర్పాటైన 4 రోజులకే అంటే ఆగస్టు 9న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. గచ్చిబౌలిలో 400 ఎకరాలు, మామిడిపల్లిలో మరో 450 ఎకరాలు, మొత్తం 850 ఎకరాల ఎకరాలని క్రీడా అకాడమీలు, ఇతర సదుపాయాల కోసం కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు 2004 ఫిబ్రవరి 10న ఎకరాకు 50,000 చొప్పున మొత్తం 2 కోట్లకు విక్రయ పత్రం నమోదైంది. మామిడిపల్లిలోని 450 ఎకరాలకు విక్రయ ఒప్పందం ప్రతిపాదించబడింది. ఇక్కడే అప్పట్లో అనేక ప్రశ్నలు వచ్చాయి. కొత్తగా ఏర్పాటైన సంస్థ కింద భారీ ప్రభుత్వ ఆస్తిని ఎలా అప్పగించారు అని. బహిరంగ టెండర్లు నిర్వహించారా? సంస్థకు అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాజెక్టులు నిర్వహించే సామర్థ్యం ఉందని ఎవరు నిర్ధారించారు? భూముల విలువను ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? ప్రభుత్వ ఆస్తిని మార్కెట్ పోటీ లేకుండా ఒకే సంస్థకు ఎందుకు అప్పగించారు? ఈ ప్రశ్నలన్నీ కూడా ఐఎంజీ భారత్ వ్యవహారాన్ని భారీ రాజకీయ న్యాయ వివాదంగా మార్చేశాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసిన ఒప్పందం 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూ కేటాయింపులను సమీక్షించింది. 2006లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2007లో ప్రత్యేక చట్టం ద్వారా ఐఎంజీ భారత్కి ఇచ్చిన ఒప్పందాలు, ప్రయోజనాలు, విక్రయ పత్రాలను రద్దు చేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దాదాపు 2 దశాబ్దాల న్యాయ పోరాటం తర్వాత 2024 మార్చి 7న తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ చట్టాన్ని సమర్థిస్తూ నాడు రాజశేఖర రెడ్డి గారి చట్టాన్ని సమర్థిస్తూ ఐఎంజీ భారత్ పిటిషన్ కొట్టేసింది. దీంతో 850 ఎకరాలపై ప్రభుత్వ హక్కు నిలబడింది. ఇది రాజశేఖర రెడ్డి గారి క్రెడిట్. ఆ భూముల ప్రస్తుత విలువ 1,00,000 కోట్లని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజా అధికారిక విలువ నిర్ధారణ లేకుండా 1,00,000 కోట్లు అనే సంఖ్యను ఖచ్చితమైన ప్రభుత్వ అంచనాగా చెప్పడం సరైనది కాదు. తక్కువ ధరకు అప్పగించిన ప్రభుత్వ భూములను రద్దు చేయడం వల్ల అత్యంత విలువైన ప్రజా ఆస్తి ప్రభుత్వ నియంత్రణలోనే కొనసాగింది. ఇప్పుడు అదే చరిత్రను గుర్తు చేస్తూ అమరావతిలో జరుగుతున్న పరిణామాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో 2వ విడత భూ సమీకరణ, అమరావతి తొలి రాజధాని ప్రణాళిక 217.23 చదరపు కిలోమీటర్లు అంటే 53,748 ఎకరాల్లో రూపొందింది. దాదాపు 29,000 మంది రైతుల నుంచి 33,000-34,000 ఎకరాల వరకు భూమిని భూ సమీకరణ పథకం ద్వారా తీసుకున్నారు. దానికి ప్రతిగా రైతులకు నివాస, వాణిజ్య, రిటర్నబుల్ ఫ్లాట్లు, వార్షిక కౌలు, ఇతర ప్రయోజనాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు 2వ విడతలో మరో 7 గ్రామాల్లో 16,666.57 ఎకరాలను సమీకరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా అనుమతి ఇచ్చింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాలు ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఈ భూముల్లో స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్, రైల్వే లైన్లు, ఇతర కీలక ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ వాదన ప్రకారం అమరావతిని కేవలం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఉన్న పరిపాలనా కేంద్రంగా పరిమితం చేయకూడదు. అది ఉపాధి, పరిశ్రమలు, క్రీడలు, విద్య, వైద్యం, సాంకేతిక, అంతర్జాతీయ రవాణాకు కేంద్రంగా ఎదగాలి. ఈ లక్ష్యంతోనే 2వ విడత భూ సమీకరణ అవసరం అని ప్రభుత్వం చెబుతుంది. 16,666 ఎకరాల, 20,494 ఎకరాల అనే సంఖ్య విషయంలో స్పష్టత అవసరం. మంత్రివర్గం అధికారికంగా భూ సమీకరణకు అనుమతించిన విస్తీర్ణం 16,666.57 ఎకరాలు. కానీ ప్రభుత్వం భూములు, ఇతర ప్రణాళిక ప్రాంతాలను కలుపుకుని 2వ దశ మాస్టర్ ప్లాన్ పరిధి సుమారు 20,494 ఎకరాలకు చేరుతుంది అని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అంటే 20,494 ఎకరాల మొత్తాన్ని రైతుల నుంచి వెంటనే సమీకరిస్తున్నారని చెప్పడం సరికాదు. ప్రస్తుతం రైతుల భూ సమీకరణకు అధికారికంగా ఆమోదించిన సంఖ్య 16,666.57 ఎకరాలు. అయితే మొత్తం ఈ మాస్టర్ ప్లాన్ పరిధి ఎంత? ప్రభుత్వ భూమి ఎంత? రైతుల భూమి ఎంత? స్పోర్ట్స్ సిటీకి ఎంత? రైల్వే రహదారులకు ఎంత? వాణిజ్య నివాస అవసరాలకు ఎంత? ఈ వివరాలను గ్రామాల వారీగా మ్యాపులతో ప్రభుత్వం విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తారు. స్పోర్ట్స్ సిటీకి నిజంగా ఎంత భూమి అవసరం? అమరావతిలో ఒలింపిక్ స్థాయి పోటీలు నిర్వహించగల అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దానికి సుమారు 2,500 ఎకరాలు కేటాయించి
ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. రెండో విడతలో సమీకరించే భూమిలో 2,500 ఎకరాలను ప్రధాన ప్రాజెక్టుల కోసం గుర్తించినట్టు కూడా నివేదికలు పేర్కొన్నాయి. క్రీడా మౌలిక సదుపాయాలు రావడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. ప్రధాన స్టేడియం, ఇండోర్ స్టేడియాలు, అథ్లెటిక్ ట్రాక్లు, క్రీడా విశ్వవిద్యాలయం, శిక్షణా కేంద్రాలు, క్రీడాకారుల వసతి, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ ఇలాంటి సంస్థలు రాష్ట్రానికి అవసరమే. కానీ ఈ ప్రశ్న ఏంటంటే, ఈ నిర్మాణాల కోసం నిజంగా 2,500 ఎకరాలు అవసరమా? అందులో క్రీడల కోసం ఉపయోగించే భూమి ఎంత? హోటళ్లు, విల్లాలు, గోల్ఫ్ కోర్సులు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ల కోసం కేటాయించేది ఎంత? ప్రాజెక్టును ప్రభుత్వమే నిర్మిస్తుందా? పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తారా? ప్రైవేట్ సంస్థలకు భూమిని అమ్ముతారా, లేక దీర్ఘకాలిక లీజుకి ఇస్తారా? ప్రాజెక్టు అమలు కాకపోతే భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చే నిబంధన ఉంటుందా? ఈ ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలి గవర్నమెంట్. గన్నవరం ఉండగా మరో విమానాశ్రయం ఎందుకు అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. అమరావతి కోసం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2025లో అమరావతి విమానాశ్రయానికి ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీ, టెక్నో ఎకనామిక్ రిపోర్ట్ తయారు చేయడం కోసం కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరింది. అంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రణాళిక దశలోనే ఉంది అని అర్థం. కొన్ని ప్రాథమిక ప్రణాళికల్లో విమానాశ్రయానికి దాదాపు 4,600 నుంచి 5,000 ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. కానీ గన్నవరంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పటికే ఉంది. దాని విస్తరణ జరుగుతోంది. రాజధానికి రహదారి అనుసంధానాన్ని కూడా మెరుగుపరుస్తున్నారు. అలాంటి సమయంలో మరో భారీ విమానాశ్రయం ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగితే కొత్త విమానాశ్రయం అవసరం కావచ్చు. కార్గో మెయింటెనెన్స్, అంతర్జాతీయ విమానాలు, పరిశ్రమల అవసరాలు పెరిగితే రెండో విమానాశ్రయం ఆర్థికంగా సమర్థవంతం కావచ్చు. కానీ దానికి ఆధారాలు ఉండాలి. గన్నవరం విమానాశ్రయం గరిష్ట సామర్థ్యం ఎంత? రాబోయే 20 లేదా 30 సంవత్సరాల్లో ప్రయాణికుల సంఖ్య ఎంత ఉంటుంది అని అంచనా? గన్నవరం విస్తరణ ఖర్చు ఎంత? కొత్త విమానాశ్రయ నిర్మాణం వ్యయం ఎంత? భూ సమీకరణ, పునరావాసం, రహదారులు, రైలు, మెట్రో అనుసంధానానికి ఎంత ఖర్చు అవుతుంది? రెండు విమానాశ్రయాల మధ్య ట్రాఫిక్ ను ఎలా విభజిస్తారు? ఫ్రీ ఫీజిబిలిటీ, టెక్నో ఎకనామిక్ నివేదికలు వెల్లడించకుండా ప్రజలు ఈ ప్రాజెక్టు అవసరాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? మరో 43 గ్రామాలు, 1,50,000 ఎకరాలు అంటూ కొన్ని మీడియా కథనాల ప్రకారం రెండో దశ తర్వాత మరో 43 గ్రామాల్లో దాదాపు 1,54,000 ఎకరాలను భవిష్యత్ విస్తరణ ప్రాంతంగా గుర్తిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించే ప్రతిపాదన కూడా ఉంది అంటున్నారు. 7 గ్రామాలు, మరో 43 గ్రామాలు కలిపి మొత్తం 50 గ్రామాల్లో సుమారు 709 చదరపు కిలోమీటర్ల పరిధికి ప్రణాళిక రూపొందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఇంత భారీ విస్తరణకు సంబంధించి పూర్తి తుది నోటిఫికేషన్, దశల వారీ భూ సమీకరణ ఉత్తర్వులు ఇప్పటివరకు ప్రజల ముందుకు స్పష్టంగా రాలేదు. మొత్తం 1,50,000 ఎకరాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం కూడా సరికాదు. అదే సమయంలో ప్రభుత్వం మౌనం పాటించడం కూడా అనుమానాలకు దారిస్తుంది. భవిష్యత్తులో విస్తరణలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మొత్తం విస్తీర్ణం ఎంత? వ్యవసాయ జోన్గా కొనసాగేది ఎంత? పట్టణ నిర్మాణానికి ఉపయోగించేది ఎంత? ప్రైవేటు పెట్టుబడుల కోసం కేటాయించేది ఎంత? ఈ విషయాలను అధికారిక మాస్టర్ ప్లాన్ మ్యాప్లతో ప్రజల ముందు ఉంచాలి. అదే సింగపూర్ సంస్థకు మళ్ళీ మాస్టర్ ప్లాన్ ఇచ్చేటువంటి ఇది ఉందా? 2015లో అమరావతి తొలి మాస్టర్ ప్లాన్ రూపొందించిన సంస్థలో సింగపూర్కి చెందిన సుబ్బానా జురాంగ్ ఉంది. ఇప్పుడు రెండో విడత విస్తరణ మాస్టర్ ప్లాన్ బాధ్యత కూడా అదే సంస్థకు అప్పగించినట్టుగా కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి చూస్తే అమరావతి భౌగోళిక పరిస్థితులు, రహదారులు, భూ వినియోగం, నీటి వ్యవస్థపై ఇప్పటికే అవగాహన ఉన్న సంస్థకు పని ఇవ్వటం వల్ల ప్రణాళికలో కొనసాగింపు ఉంటుందని చెప్పవచ్చు. కానీ ప్రజలు అడగాల్సిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొదటి మాస్టర్ ప్లాన్ పై స్వతంత్ర పనితీరు ఆడిట్ చేశారా? ఆ ప్రణాళికలో జరిగిన మార్పుల వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడిందా? విద్యుత్ లైన్ల మార్పుల వల్ల 1,480 కోట్ల భారం పడింది అన్న ఆరోపణపై అధికారికంగా ఇప్పటిదాకా సమాధానం ఇవ్వలేదు. కొత్త కన్సల్టెన్సీ టెండర్లో ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి? సాంకేతిక ఆర్థిక బిడ్లలో సుర్బానా సంస్థకు వచ్చిన మార్కులు ఎంత? 45.14 కోట్ల కన్సల్టెన్సీ విలువపై వస్తున్న కథనాలు నిజమా? ఈ వివరాలను సిఆర్డీఏ వెబ్సైట్లో బహిర్గతం చేస్తే ఆ అనుమానాలు తొలగుతాయి. మొదటి దశ పూర్తి కాకముందే రెండో దశ ఎందుకు? అమరావతి తొలి దశలో రైతులకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం, ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్తు, వరద నియంత్రణ వ్యవస్థలు పూర్తి చేయడం ఇంకా కొనసాగుతోంది. రెండో విడత భూ సమీకరణలో పాల్గొనే రైతులకు ఎకరానికి వార్షిక కౌలు, రిటర్నబుల్ ప్లాట్లు వంటి ప్రయోజనాలను ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత రైతుల కౌలు చెల్లింపును కూడా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు పొడిగించే నిర్ణయాలు తీసుకుంది. అయితే మొదటి విడత రైతుల్లో కొందరు తమ ప్లాట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఆలస్యంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో రెండో విడత రైతులకు ప్రభుత్వం ఎలా విశ్వాసం కల్పిస్తుంది? మొదటి దశలో ఇచ్చిన హామీల అమలు స్థితిపై గ్రామాల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎన్ని ప్లాట్లు కేటాయించారు? ఎన్ని అభివృద్ధి చేశారు?
ఎక్కడ రహదారులు పూర్తయ్యాయి, ఎక్కడ నీరు, డ్రైనేజీ, విద్యుత్ అందుబాటులో ఉన్నాయి, ఎంత కౌలు చెల్లించారు, ఎంత బకాయి ఉంది. మరోవైపు ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో భూములు ఇవ్వని రైతులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పొలాలకు వెళ్లే మార్గాలు దెబ్బతిన్నాయని, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, మోటార్లు, బోరు పైపులు కనిపించకుండా పోయాయని, నీరు, కరెంటు లేక పంటలు ఎండిపోయాయని, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, పంట పొలాల చుట్టూ తవ్వకాలు జరపడంతో భూమి కోతకు గురవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం పంట పొలాల్లో జేసీబీలు, బుల్డోజర్లు దింపారు అని సిపిఐ, సిపిఎం నేతలు కూడా విమర్శించారు. ఈ ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం వాటిని కేవలం రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయకూడదు. ఎన్ని విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి, మోటార్లు, పైపుల చోరీలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, పంట నష్టంపై సర్వే చేశారా, భూముల్లోకి యంత్రాలు ప్రవేశించే ముందు నోటీసులు ఇచ్చారా, కోర్టులో కేసు కొనసాగుతున్న భూములపై పనులు చేపట్టారా? ఈ ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రకారం చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఎవరిని వారి ఆస్తి నుంచి దూరం చేయలేరు. రాజధాని కోసం రహదారులు అవసరమే, కానీ రహదారి నిర్మాణం పేరుతో రైతు జీవనాధారాన్ని నాశనం చేయకూడదు. భూమి అవసరమైతే చర్చించాలి, అభ్యంతరాలు వినాలి, చట్టబద్ధమైన పరిహారం ఇవ్వాలి, పంట నష్టాన్ని భర్తీ చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి అని ఒకసారి చూసుకోవాలి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు 75,868 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్రం మొత్తం బకాయి బాధ్యతల స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో సుమారు 36% ఉండొచ్చు అని బడ్జెట్ విశ్లేషణ పేర్కొంది. అంటే మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రం అప్పులు తీసుకోకూడదని కాదు, భవిష్యత్తులో ఆదాయం తెచ్చే ప్రాజెక్టుల కోసం అప్పులు తీసుకోవడం ఆర్థికంగా సమర్థనీయమే. కానీ ఆ అప్పుతో నిర్మించే ఆస్తి ఆదాయం సృష్టిస్తుందా, రుణ వాయిదాలు, వడ్డీలు చెల్లించగలదా, లేక భూముల ధరలు ఎప్పటికీ పెరుగుతాయనే అంచనాపైనే మొత్తం ప్రణాళిక ఆధారపడి ఉందా? రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగిస్తే, ప్రైవేట్ పెట్టుబడులు ఆలస్యమైతే, భూముల అమ్మకాల ద్వారా ఆశించిన ఆదాయం రాకపోతే అప్పుల భారం చివరకు రాష్ట్ర ప్రజలపై పడదా? ఇవి కేవలం ప్రతిపక్ష ప్రశ్నలు కాదు, ప్రజాధనంతో చేపట్టే ఏ భారీ ప్రాజెక్టుకైనా అడగాల్సిన ప్రాథమిక ఆర్థిక ప్రశ్నలు. ప్రభుత్వం విడుదల చేయాల్సిన సమాచారం. అమరావతి అభివృద్ధిపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ప్రభుత్వం కొన్ని కీలక పత్రాలను బహిర్గతం చేయాలి. స్పోర్ట్స్ సిటీ పూర్తి డిపిఆర్, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ఫ్రీ ఫీజిబిలిటీ నివేదిక, గన్నవరం విమానాశ్రయ సామర్థ్యంపై తులనాత్మక అధ్యయనం, 2వ విడత మాస్టర్ ప్లాన్ మ్యాపులు, భూముల వినియోగ విభజన, ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూమి కన్సల్టెన్సీ టెండర్ వివరాలు, రుణాల మొత్తం, వడ్డీ రేట్లు, ప్రభుత్వ హామీలు, భూముల విక్రయం ద్వారా అంచనా వేసిన ఆదాయం రాకపోతే ప్రత్యామ్నాయ రుణ చెల్లింపు ప్రణాళిక, ప్రైవేట్ సంస్థలకు భూములు ఇస్తే బహిరంగ వేలం విధానం, ప్రాజెక్టు అమలు కాకపోతే భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చే నిబంధన, ఇవన్నీ శాసనసభతో పాటు ప్రజల ముందు ఉంచాలి. ఐఎంజీ భారత వ్యవహారం మనకు నేర్పిన పాఠం ఏంటి? ప్రతి స్పోర్ట్స్ ప్రాజెక్టు స్కామ్ కాదు, ప్రతి విమానాశ్రయ ప్రతిపాదన వెనుక కుట్ర ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి ప్రైవేట్ భాగస్వామ్యం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకము కాదు. కానీ ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులు వేల ఎకరాల్లో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉన్నప్పుడు మమ్మల్ని నమ్మండి అనే మాట ఒక్కటే సరిపోదు. పారదర్శక టెండర్లు కావాలి, స్వతంత్ర విలువ నిర్ధారణ కావాలి, రైతుల నిజమైన సమ్మతి కావాలి, సాధ్యాల అధ్యయనాలు కావాలి, ప్రజల ఆస్తిని కాపాడే కఠినమైన ఒప్పంద నిబంధనలు కావాలి, అమరావతి నిర్మాణం జరగాలి, రాష్ట్రానికి గౌరవప్రదమైన శాశ్వత రాజధాని రావాలి, స్పోర్ట్స్ సిటీ రావాలి, పరిశ్రమలు రావాలి, ఉపాధి పెరగాలి, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించాలి. కానీ మొదటి దశ పూర్తి కాకముందే రెండో దశ మొదలు కాకముందే 1,500,000 ఎకరాల భవిష్యత్తు విస్తరణ, భూముల విలువపైనే ఆధారపడిన రుణ ప్రణాళిక, రైతుల అభ్యంతరాలపై బుల్డోజర్లు, ఇవన్నీ ప్రజల్లో మరింత అనుమానాలు పెంచుతాయి. హైదరాబాద్లో జరిగిన 850 ఎకరాల వివాదం ఆ చరిత్ర అమరావతిలో పునరావృతం కాదు అని నిరూపించాల్సిన బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు అందరూ, ప్రతిపక్షంతో పాటు మిగతా విపక్షాలు, అలాగే ప్రజా సంఘాలు, రాజధాని ప్రాంత రైతులు అందరూ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WeTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.